పదండి. ఓకే ఓకే. ఇది కాపరాయుడు బొబ్బులి. బొబ్బులి సంస్థానం కోట. రాజం పాలకొండ వెళ్ళే తోవలో చాలా రూములు ఉంటాయి. చాలా చాలా ఎక్కువగా రూములు. ఎన్నైనా ఎటైనా ఇండు అవుట్. చాలా పెద్ద కోట ఉంది. ఎవరికీ తెలియని వింత. రాజం పాలకొండ వెళ్ళే లైన్లో ఇలా 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 మెట్లు ఉంటాయి. తోవ మెట్లు ఇలా ఉన్నాయి. పైకి 2వ ఫ్లోర్కి వెళ్ళడానికి. పదండి అలాగే పదని. ఈరోజు మేము వచ్చాం దీన్ని అందరికీ చూపించడానికి. హలో గాయ్స్, చాలా గృహ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. ఏం ఎరగవు అస్సలు ఎరగవు. పర్లేదని అలా పదండి, ఏం అవదు. బాలకృష్ణ మహారాజు ఏం కాదు. అది 2వ ఫ్లోర్కి వెళ్ళి మెస్తానికి మా వాళ్ళు చేరిపోయారు. గమ్యానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు అయితే 2వ ఫ్లోర్కి వచ్చాం. అక్కడికి కష్టం, అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అలా అలాగా. ఐదు 500 ఎక్కువ ఉంటాయి. కోట అంటారు అని ఇటు చూడనే. తొలి దీనికి ఇవ్వండి కర్రలు ఉన్నప్పుడు, పెద్ద కర్రలు ఉండి ఇలాగ 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 అడ్డొడ్డుగా. దీన్ని 1000 స్తంభాల కోట అని అంటారు. 1000 స్తంభాల కోట. మార్గమధ్యంలో పాలకొండ రాజం వెళ్ళే దారిలో వంగరాడమెట్ట సరిహద్దుల్లో ఇది ఒక 100 ఎకరాల తోటలో ఈ కోట ఉంది. ఈ కోటలో అప్పుడులో బొబ్బుల రాజు గారు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు మరియు ఇక్కడ సైనికులు భట్లు చాలామంది ఉండేవారు. ఈ కోటని 1000 స్తంభాల కోట అనేసి కూడా అంటారు. ఈ కోట మనకి చాలామందికి తెలియదు. ఈ చరిత్రలో కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ఆర్బీకే పాలకొండ వాల్గస్ అనే యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోట పడిపో తమ్ముడు చూసుకో అంటే కన్ఫ్యూజన్లో మర్చిపో. మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాం. అలాగా ఎదుగుండు కాల్ తీ వెనక్కి, ఈ కాల్ వెనక్కి పెట్టు, అటు వెనక్కి పెట్టు. ఇలా పెట్టాను కాల్, ఈ కాల్ వెనక్కి అలా కాదా? ఈ కాల్ ఇలా వెనక్కి ఆ కాల్ ముందు ఇదే కాల్ ఇది వెనక్కి పెట్టు. అలా అంతే, ఇది వెనక్కి పెట్టు, అది ముందు పడద్దు అంతే. దొంగన్నట్టు ఇలాగా నువ్వు లాగినట్ట కొద్ది పైకి వస్తాను లాగినట్టు వెనక్కి దిగేస్తాను నేను అని చూడండి. మరొకటి కాల్ మార్చన్న, పెట్టు,
అలా ఉండండి. ఓకే. మీరు దిగితే అలాగ వీడియో వచ్చేది కిందకి. రాజాది రాజు మార్కండ రాజాది పట్టుకోలే నేను ముందు నడుస్తాను కిందకి అలా పెళ్ళి అయిపోయినా నేను తేరింగ్ వెళ్తుంటే మీకు ఎందుకు రెడీ చేస్తున్నా చేస్తున్నా. ఇలాంటి మంచి మంచి ఇలాంటి మాటలు కూడా తీసాను ఆల్రెడీ, అది రన్నింగ్ అవుతుంది. కందిరేం వచ్చింది. నాకైతే అరే తమ్ముడు నీకు నువ్వు కావాలి. అలాగే ఈ సైడ్కే వస్తుండ. ఇచ్చేయండి ఏం కాదు ఓం తెస్తారు అంత బుస్ ముసలోళ్ళకి మార్గం చూపిస్తున్నా బాలకృష్ణ మహారాజ్. జై బాలయ్య. ముసలోళ్ళకి చెయ్యూతనిస్తున్నా. బాగా భయంకరంగా ఉంది. పూర్వం ఓకేనా? తీస్తే పూర్వం ఇది చూసుకుంటే ఇది సొరంగ మార్గం. ఇగోండి ఈ సొరంగ మార్గం నుండి రాజులు అప్పుడు బొట్టుల్ని తిన్నగా బొగ్గులి వెళ్ళేందుకు కూడా దారి ఉంది. గది ఎవరికి తెలియదు చూసావా? అటు నుంచి చూస్తే అక్కడ ఫుల్ స్టాప్ లాగా ఉంది. ఇది అంటే ఒక వ్యూహం. ఇది ఈ 1000 స్తంభాల కోట అంటే దీన్ని ఒక ఎవరు కనిపెట్టలేని విధంగా ఎటు నుండి ఎటు ద్వారం అని తెలియకుండా ఆ రోజుల్లో నిర్మించారు. ఇటు నుంచి వచ్చి అటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి బొబ్బిలి మహారాజు తాండ్ర పాపరాయుడు కోట నలుమూలల్లో ఒక మూల. ఇది 4 మూలల్లో ఒక మూల. చాలా పెద్దది కోట. చాలామంది వస్తున్నారు చూడడానికి. ఇక్కడ దేవస్థలు ఇక్కడ ఉన్న సైనికులు భట్లు ఈ నుయ్యి దగ్గర ఈ నుయ్యి నుండి స్నానానికి మరియు అన్ని విధాలుగా ఈ నీరుని ఉపయోగించుకునేవారు. అలాగే ఇలాంటి నీళ్ళు 7 ఒక గోడ చుట్టూ దగ్గర గోడ చుట్టూ 7 ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ కూడా వాటర్ లంకిల బిందులు ఉన్నాయనేసి పెద్దవాళ్ళు కొంతమంది అంటుంటారు. కాదులేండి. కొంతమంది పూర్వీకులు చెప్తుంటారు ఇందులో లంకిల బిందులు ఉన్నాయని. కానీ వాటిని తీయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే విషసర్పాలు చాలా ఉన్నాయనేసి అనుకోవడం వల్ల ఆ లంకిల బిందులు తీయడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయట్లేదు. మేము వచ్చాము. అయినా మేము ఎంతో రిస్క్ తీసుకొని ఈ కోట చూడడానికి వచ్చాము. ఎందుకంటే ఇది కనుమరుగైపోయిన ఈ కోటని అందరికీ తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఇంత సాహసం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మాకు కూడా ఇక్కడికి రావడం అతి సాహసమైన కార్యమే. 200 ఎకరాలు. ఇది 200 ఎకరాలు ఉన్నాయి. ఎకరాల మధ్యలో ఇది నిర్మించారు. మేము ఇక్కడ రావడం చాలా సాహసపూర్వమైన నిర్ణయం ఇది. మాకు ఇందులో తిరగడం కూడా చాలా భయంగా ఉంది. ఇప్పటికే సాయంకాలం అవుతుంది. ఇలాంటి టైంలో ఇక్కడ ఎక్కువగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. కావున ఇక్కడ మేము ఇక్కడ వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే.